హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏఎస్ విలేజ్ లైఫ్ తెలుగు. ఆల్రెడీ తమ్మునేల్లో చూసారు కదా, హోమ్ మేడ్ ఇంక్యుబేటర్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఫోటోలో చూపించే థర్మోస్టాట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ యాప్లో బుక్ చేశానండి. క్వాలిటీ చాలా బాగుంది. ముందుగా మన థర్మోకోల్ బాక్స్కి ఈ బ్రౌన్ కలర్ టేప్ అనేది ఇలాగ వేసుకోవాలండి పూర్తిగా. ఎందుకంటే మొత్తం వైట్గా ఉండే మీకు లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. బాక్స్కి ఆల్రెడీ హోల్డ్ చేసుకున్నాను ముందుగానే, వీడియో లెంత్ అవుతుందని. సో ఈ విధంగా మీరు పై క్యాప్ కూడా హోల్స్ అని ఎయిర్ వెళ్ళడానికి హోల్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ కింద బాక్స్ చూసారా, అది ఫ్యాన్ బిగిస్తాను లోపల సైడ్, మీకు వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా హోల్స్ మనం ఆల్రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ముందే మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటే మీకు వర్క్ స్పీడ్గా అవుతుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో చేసిన ఆల్రెడీ చెప్పాను కదండి. ఈ టెంపరేచర్ చూపిస్తుంది, ఎంత టెంపరేచర్ ఉండాలి ఏంటన్నది. మొత్తం సెట్ వస్తుందండి. ఇదేమో డీసీ ఫ్యాన్స్ 2 ఇస్తారండి. నెక్స్ట్ అడాప్టర్ ఒకటి ఇస్తున్నారు, 12 volts 1 ampere అడాప్టర్ ఒకటి ఇస్తారు. ఈ అడాప్టర్ వచ్చేసి మనకి డీసీ ఫ్యాన్స్ ఇచ్చారు కదండి, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ముందుగా మనం హోల్డర్కి అనేది 2 వైర్ల ముక్కలు జాయిన్ చేసుకోవాలి. ఈ హోల్డర్ కూడా మనకి ఆ ప్రోడక్ట్లోనే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫీమేల్ 2 pin ఫీమేల్ ప్లగ్ అండి. ఇది ఇన్పుట్కి మేల్ ప్లగ్ అండి 2 pin. 60 watt బల్బ్ అండి, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి 2.5 inches నట్ బోల్ట్స్ ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఓకేనండి. ఈ విధంగా ఈ హోల్డర్ వచ్చేసి 2 వైర్ ముక్కలు జాయిన్ చేసుకోవాలండి స్క్రూ ఫిట్టింగ్కి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకుంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఎవరికైనా ఇంక్యుబేటర్ అవసరం అనుకుంటే కాంటాక్ట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్మోకోల్ బాక్స్కి హోల్డ్ చేసుకొని ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోని హోల్డర్ వైర్లు అనేది చేసుకొని నా నట్ బోల్ట్ చూపించాను కదా, మీకు చూపిస్తాను వీడియోలో. మీకు ఎవరికైనా థర్మోకోల్ బాక్స్ ఇంక్యుబేటర్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి, మీకు బెస్ట్ ప్రైస్ అండ్ హోల్సేల్కి ఇస్తాను. ఈ థర్మోస్టాట్ వచ్చేసింది ఈ విధంగా అవుట్ సైడ్కి మీ డిస్ప్లే కనిపించేలాగా పెట్టుకోవాలి. నట్ బోల్ట్స్ అనేవి 2.5 inches ఉంటాయండి, అంటే ఈ థర్మోస్టాట్కి నెక్స్ట్ ఈ హోల్డర్కి కలిపి వచ్చేలాగా. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ థర్మోస్టాట్కి హోల్డర్కి సెట్ అయ్యేలా పెట్టుకుంటే మీకు ఒక హోల్తో అయిపోతుంది. లేదంటే దానికి ఒక హోల్ పెట్టాలి, ఈ హోల్డర్కి ఒక హోల్ పెట్టాలండి. ఈ బాక్స్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎక్కువ హోల్స్ పెట్టినా. సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి. ఈ థర్మోకోల్ బాక్స్ కూడా మీరు హోల్డ్ చేసేటప్పుడు మార్క్ చేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి. మీరు ఎక్కడ పెడితే అక్కడ హోల్స్ చేసుకుంటే థర్మోకోల్ బాక్స్ పాడైపోతుంది. ఎక్కువ హోల్స్ కూడా పెట్టకూడదండి, మనకి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే పెట్టుకోవాలి. ఇది కూడా మీరు స్క్రూ డ్రైవర్ తోటి లేదంటే ఏదైనా రాడ్ తోటి చేసినా మీకు డ్యామేజ్ అవుతుందండి. సోల్డరింగ్ రాడ్ ఉంటుంది, ఆ రాడ్ హీట్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఎంత అవసరమో అంత చాలా నీట్గా వస్తుందండి. ఆల్రెడీ నేను హోల్డ్ చేశాను కదా, చూడండి ఈ ఫ్యాన్ బిగిస్తున్నాను చూడండి. ఇది ఎయిర్ ఎటు వస్తుందో చూసి మనకు బయట నుంచి లోపలికి ఎయిర్ అనేది రావాలండి బాక్స్లోకి. ఓకేనండి. మీకు కొంచెం ఫ్యాన్ అనేది రివర్స్లో బిగిస్తే ఆ ఎయిర్ అనేది లోపల నుంచి బయటకు వెళ్తుంది, హీట్ అనేది ఉండదండి. కాబట్టి బయట నుండి ఎయిర్ అనేది లోపలికి వచ్చేలాగా ఫ్యాన్ అనేది పెట్టుకోవాలండి. నెక్స్ట్ పైన మన క్యాప్కి కూడా హోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఎయిర్ అనేది ఫ్యాన్కి ఆపోజిట్లో పెట్టుకొని ఆ ఎయిర్ బయటకు వెళ్ళేలా పెట్టుకోవాలండి. లేదంటే మీకు హీట్ అనేది లోపల ఉండిపోతుంది. సో హ్యాచింగ్ అనేది మీకు 100% అవ్వదండి. ఇలాగా నేను చెప్పినట్టుగా చేస్తే ప్రాపర్గా మీకు ఎన్ని గుడ్లు పెడితే అన్ని గుడ్లు మీకు ప్రాపర్గా అవుతుందండి. అలా నేను చేశానండి, ట్రై చేసి మీరు కూడా ట్రై చేయండి. మనం ఆల్రెడీ డీసీ ఫ్యాన్స్ అనేవి ఫిట్టింగ్ అయిపోయింది. ఆ హోల్డర్ కింద హోల్డ్ చేసినవి కాబట్టి ఆ వైర్లు కూడా మనకి బయటకు పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆ థర్మోస్టాట్కి మనకి సెన్సార్ ఒకటి ఉంటుందండి, వైర్ అనేది. ఇది ఇప్పుడు పెట్టిన వైర్ అండి. ఆ సెన్సార్ వైర్ అనేది లోపలికి వచ్చేలా పెట్టుకోవాలి. ఎందుకంటే హీటింగ్ అనేది క్యాచ్ చేసి ఆటోమేటిక్గా బల్బు ఆన్ అండ్ ఆఫ్ అయ్యేలా చూస్తుందండి అది.
సో కేర్ఫుల్గా చేయాలండి. ఇది ఈ 60 వాట్ బల్బ్ అండి, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు కలర్స్ చూపిస్తూ టెంపరేచర్ది. రెడ్ వచ్చేసి ఇన్పుట్ వైర్ ఫేస్ వైర్ అండి, బ్లాక్ వచ్చేసి న్యూట్రల్ వైర్ అండి. ఈ వైర్లు వచ్చేసి టెంపరేచర్కి వచ్చే అవుట్పుట్ వైర్లు అండి. బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్ వైర్ న్యూట్రల్, ఎల్లో వైర్ వచ్చేసి ప్లస్ వైర్ అండి. ఈ గ్రీన్ వైర్లు రెండు లోపల హోల్డర్ నుంచి వచ్చినాయండి. ఈ 4 వైర్లు కూడా డీసీ మోటార్ ఫ్యాన్సీ అండి, ప్లస్ మైనస్. అది కలర్ కూడా జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు చూపించేది మైనస్, ఆ ఫుల్ రెడ్ ఉన్నది ప్లస్ అండి, సేమ్ అది కూడా అంతే, మైనస్ అండ్ ప్లస్. అది బ్లాక్ ఉన్నది మైనస్, ఆ రెడ్ ఉన్నది ప్లస్ వైర్ అండి. ఇది ఫీమేల్ 2 పిన్. ఆల్రెడీ మనం ఎందుకో చూపిస్తాను మీకు. ఇది ఆ డీసీ 12 volts 1 ampere అడాప్టర్ ఇచ్చారు కదా, దానికి కలపాలి. ఇది ఇన్పుట్ వైర్ అండి, మనకు మెయిన్ వైర్ వస్తుంది. మనకు మెయిన్ సప్లై అయితే కలిపేస్తున్నాం. చూడండి, ఈ విధంగా జాగ్రత్తగా టైట్గా చేసుకోండి. లూజ్ కాంటాక్ట్ ఉంటే మీకు థర్మోస్టాట్ అనేది ప్రాపర్గా పనిచేయదండి. సో జాగ్రత్తగా మీరు జాయింట్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోండి. టేప్ అనేది కూడా మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా చింపి వేస్తూ ఉంటారు, అవి ఉండదు, హీట్కి మళ్ళీ ఊడిపోతే షార్టేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. ఆ జాయింట్స్ అవి మీరు ప్రాపర్గా చేసుకోకపోతే వాళ్ళు పట్టుకుంటే షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మైనస్ వైర్ అండి, న్యూట్రల్ వైరు. న్యూట్రల్ వైర్ కూడా కలిపిస్తే మీకు నెక్స్ట్ అవుట్పుట్ వైర్లు ఎలా కలపాలనేది మీకు చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు కామెంట్ చేయండి, మీకు బెస్ట్ ప్రైస్కే మీకు పంపిస్తామండి. నెక్స్ట్ వచ్చేసి టేప్ అనేది జాగ్రత్తగా చేసుకోండి, ఆల్రెడీ చెప్పాను కదా, చెప్పిన విధంగా. మెయిన్గా చెప్పాలంటే ఈ ఎగ్స్ పెట్టిన తర్వాత డైలీ మీకు 2-3 times ఎగ్స్ అనేది రొటేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇది DC 12 volts 1 ampere అడాప్టర్ అండి. అడాప్టర్కి ఈ రెడ్ వైర్ వచ్చేసి ప్లస్, ఎల్లో వైర్ వచ్చేసి మైనస్ అండి. మీకు ఆల్రెడీ 2 ఫ్యాన్లు వచ్చినాయి కాబట్టి ఆ 2 మైనస్ వైర్లకి ఈ మైనస్ వైర్కి ఫుల్గా ప్రాపర్గా జాయిన్ చేసుకోండి. టేప్ అనేది కూడా ఫుల్గా చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా డైలీ 2-3 times ఎగ్స్ అనేది రొటేట్ చేసుకోవాలి. ఈ 18 days వరకే చేయాలండి. అది కూడా అదేవిధంగా ప్లస్ వైర్లు కూడా మీకు అడాప్టర్కి జాయిన్ చేసుకుంటే నెక్స్ట్ పాయింట్ అనేది చూపిస్తానండి. ఈ 18 days తర్వాత ఎగ్స్ అనేది కదపకూడదండి, కదిపితే మీకు హ్యాచింగ్ అనేది అవ్వదు. కరెక్ట్గా మీకు ఒక లెక్క అంటూ ఉండాలి. 18 రోజులు మాత్రమే ఎగ్ అనేది రొటేట్ చేయాలి. ఆ మిగిలిన 5 days అనేది చేయకూడదండి, అలా ఉంచేయాలి, కదపకూడదు. ఆ థర్మోకోల్ బాక్స్గా బ్రౌన్ కలర్ టేప్ దేనికి చుట్టారంటే ఆ బాక్స్ కూడా మీకు స్ట్రాంగ్గా ఉంటుందండి, లేదంటే మీకు చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోయి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా లైటింగ్ కూడా మీకు తక్కువ వస్తుందండి ఆ టేప్ వేయడం వల్ల. మీకు ఆన్ చేసి చూపిస్తాను కదా, అప్పుడు చూడండి. ఫుల్ వైట్ ఉంటే చాలా లైటింగ్ వచ్చేస్తుంది, డిస్టర్బెన్స్గా కూడా ఉంటుందండి. ఇది అవుట్పుట్కి మనం ఈ ఫీమేల్ ప్లగ్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ ఫీమేల్ ప్లగ్ దేనికంటే ఆ అడాప్టర్ పెట్టడానికి. అడాప్టర్ కట్ చేయకూడదండి, డీసీ కాబట్టి. ఆ కట్ చేసామంటే మీకు ఫ్యాన్లు అనేది కాలిపోతాయి. అది ఏసీ నుంచి డీసీకి వస్తుంది కాబట్టి అది కన్ఫామ్గా ఉండాలండి. ఈ అవుట్పుట్ వైర్లు ఆల్రెడీ కలుపుతున్నాను, చూసి ప్లస్ మైనస్ ఆల్రెడీ చెప్పాను కదా. ఆ ఎల్లో వైర్ వచ్చేసి ప్లస్, బ్లాక్ వైర్ మైనస్ ఉంది. సేమ్ హోల్డర్ వైర్లు ఈ ఫీమేల్ 2 pin ప్లగ్కి కల్పిస్తే మీకు అయిపోతుందండి. అర్థం కాకపోతే మీకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. టేప్ అనేది జాగ్రత్తగా చేయండి, ఆల్రెడీ చెప్పాను, పదే చెప్తున్నాను కొద్దు. ఎగ్స్ మీరు డైలీ రొటేట్ చేసి జాగ్రత్తగా చూసుకుంటే మీకు 100% ఒక ఎగ్ కూడా వేస్ట్ అవ్వదండి. మీరు అలా పెట్టేసి వదిలేస్తే అది జరగదండి. మీరు ఎగ్స్ తిప్పుకోవడానికి టైం లేదు, ఇబ్బంది అనుకుంటే ఆటోమేటిక్గా తిరిగే మోటార్ ఉంటుందండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఒకటి ఉంటుంది, షార్ట్ వీడియో చూడండి. ఆ వీడియో కూడా మీకు ఫుల్ వీడియో చూపిస్తాను నెక్స్ట్ టైము. ఈ టేప్ చేయడం అయితే అయిపోయిందండి. ఈ ఫీమేల్ ప్లగ్కి ఆ అడాప్టర్కి మీకు
పెట్టేస్తే నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోతుందండి. మీకు టెంపరేచర్ సెట్టింగ్ అనేది కూడా మీకు ఎలాగో క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వైర్లు అనేది చిరాగ్గా లేకుండా ఫుల్గా టేప్ అనేది చేసుకోవాలండి, ఎందుకంటే తర్వాత మీరే కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. సో దానివల్ల జాగ్రత్తగా ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు వర్క్ కూడా నీట్గా ఉంటుందండి. ఆ థర్మోస్టాట్ సెట్టింగ్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎలా చేయాలంటే ఈ ఫీమేల్ ప్లగ్కి ఈ 12 volts 1 ampere అడాప్టర్ అనేది యాడ్ చేసుకుంటే మీకు వర్క్ అనేది అయిపోయినట్టండి. నెక్స్ట్ టెంపరేచర్ సెట్టింగ్ అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. టెస్టింగ్ అయితే చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుంది ఏంటో చూడండి. ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుంది కదా. ఈ టెంపరేచర్ సెట్టింగ్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇప్పుడు ఈ ఆరో మార్క్ అనేది కిందకు ఉన్నది మీకు రీడింగ్ అనేది తగ్గుతుందండి. ఆ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను, మళ్ళీ మీకోసం సెట్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా రన్నింగ్ అనేది తగ్గుతుంది. చూడండి, ఆ రీడింగ్ అనేది తగ్గుతుంది. 33 మనకి 37.5 ఉండాలండి. 37కి స్టార్ట్ అవుతుంది, 37.5కి బల్బ్ అనేది ఆఫ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మీకు ఎంత రీడింగ్ ఎంత కావాలో అంతే పెట్టాలని, ఎక్కువ పెట్టకూడదు. హీట్ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది. సో టెంపరేచర్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. మీకు వర్క్ అవుతుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా హీట్ని క్యాచ్ చేసుకొని టెంపరేచర్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. మనం ఆల్రెడీ రీడింగ్ సెట్ చేసాం కాబట్టి 37.0కి బల్బ్ అనేది స్టార్ట్ అవుతుంది, 37.5కి ఆఫ్ అయిపోతుందండి. చూడండి, సెన్సార్ అనేది మన బల్బ్ దగ్గర పెడితే హీట్కి టెంపరేచర్ అనేది ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా 37.0కి బల్బ్ ఆన్ అవుతుంది, 37.5కి ఆఫ్ అయిపోతుందండి. చాలా ఈజీ అండి, ఒకసారి చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. కొత్త వాళ్ళకంటే తెలీదు, ఆల్రెడీ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. చూడండి, 30.5 వస్తుంది, 36, 36.5, 36.7, 8, 9. చూడండి, 37.5కి ఆఫ్ అయిపోతుంది. అది ఆఫ్ అయిపోయిందండి. ఇది తీసేస్తున్నాను. చూడండి, మళ్ళీ మీకు హీటింగ్ అనేది తగ్గుతుంది, ఆటోమేటిక్గా బల్బ్ అనేది వెలుగుతుంది. 37.0కి బల్బ్ అనేది ఆన్ అవుతుందండి. చూడండి, 37.7, 37.6, 4. ఇంతే అండి. మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆటోమేటిక్ వెలుగుతుంది. అది ఆన్ అయింది 37.0కి. ఇది టెంపరేచర్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవడంలో ఉంటుందండి. ఫ్యాన్స్ కూడా ఆటోమేటిక్గా బల్బ్తో పాటు ఫ్యాన్స్ కూడా ఆన్ అవుతాయండి. ఆఫ్ అయినప్పుడు కూడా ఫ్యాన్స్ కూడా ఆఫ్ అవుతాయండి, ఎందుకంటే హీటింగ్ అనేది ఉంటుంది. చూడండి, మళ్ళీ సెన్సార్ అనేది మన బల్బ్ దగ్గర పెడతాము, టెంపరేచర్కి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. చూడండి, రీడింగ్ అనేది క్లియర్గా చూపిస్తాను దగ్గర నుండి. 38.6. ఈ హోల్స్ అనేది మీకు ఫ్యాన్కి ఆపోజిట్లో పెట్టుకోవాలండి. హీటింగ్ అనేది మీకు బయటికి వెళ్ళడానికి. ఈ ఫ్యాన్ దగ్గర పెడితే మీకు హీట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ కింద థర్మోస్టాట్ దగ్గర ఉన్నది ఫ్యాన్ లాక్కుంటుంది అనేది ఎయిర్ అనేది. ఆ పైన మొత్తం మీద ఉన్నది ఆ హోల్స్ అనేవి ఎయిర్ బయటికి వెళ్ళడానికి అండి. చూడండి, థర్మోస్టాట్ కూడా మీకు టెంపరేచర్ తగ్గుతుంది. 37.32 స్టార్ట్ అవుతుంది. చూడండి, అదిగో చూసారా, బ్రౌన్ కలర్ టేప్ వేయడం వల్ల మీకు లైటింగ్ అనేది తగ్గుతుంది. ఆ ఎయిర్ ఇలా లాగుతుందండి, అవుట్ సైడ్ నుంచి ఆ పై క్యాప్ నుంచి వస్తుందండి. ఇది మాత్రం మర్చిపోద్దండి, ఫ్యాన్కి ఆపోజిట్లో ఉండాలి పై హోల్స్ అనేవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.